వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఈసారి నేను చెప్పినట్టుగా మటన్ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దామా. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని ఈ విధంగా పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్లోకి వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుని కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మటన్ పీస్కి బాగా పట్టాలి. అందుకు మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్లో నుంచి వాటర్ అనేది సెపరేట్ అవుతుంది. మనం ఒక 5 to 10 minutes మూత పెట్టేసి ఉంచేద్దాం. ఆఫ్టర్ 10 minutes చూడండి, వాటర్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ టైంలోనే మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఈ పీస్కి బాగా పట్టాలి. ఒక 5 minutes మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకుని వేసుకుని ఈ విధంగా పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోతుంది. మనం మరలో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, ఈ టమాటా పేస్ట్ మన పీసులకి బాగా పట్టాలి. ఒక 5 minutes మూత పెట్టేద్దాం. ఆఫ్టర్ 5 minutes చూడండి, మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కదా. ఇలా ఇవి టమాటా పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల మన పీస్ అనేది బాగా కుక్ అయ్యి చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను 3 tablespoons కారం యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మీకు కావాలంటే కుక్కర్లో కూడా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 30 minutes వరకు మూత పెట్టేసి ఉంచేద్దాం. మిక్సీ జార్లోకి 7 నుంచి 8 జీడిపప్పులను తీసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఒక 30 minutes తర్వాత చూడండి, కర్రీ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది. ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఒక 10 minutes వరకు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ అనేది చాలా చక్కగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనం జీడిపప్పు పేస్ట్ని 1 tablespoon వరకు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 minutes వరకు మూత పెట్టేసి ఉంచేయాలి. ఆఫ్టర్ 10 minutes చూడండి, మన మటన్ కర్రీ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 packet వరకు నేను కర్డ్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల మటన్ పీస్ అనేది చాలా స్మూత్గా కుక్ అవుతుంది. ఫైనల్లీ దీంట్లో 1 tablespoon మటన్ మసాలా, 1 tablespoon గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టేసి ఉంచేద్దాం. ఆఫ్టర్ 5 minutes చూడండి, చాలా పర్ఫెక్ట్ అండ్ గ్రేవీగా మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా గ్రేవీగా వచ్చింది కదా మన మటన్ కర్రీ. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా నేను చెప్పినట్టుగా ఈ మటన్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుంటే మన టేస్టీగా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కానీ మన రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.